కథాస్రవంతి. శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్, శ్రీ కొల్లూరి సోమశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన రామకథాసుధ కథల సంకలనం నుండి రామరాజ్యం కథ. రచన శ్రీ సింగంపల్లి అప్పారావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. పితృవాక్య పాలన కంకణబుద్ధుడై రామభద్రుడు జనకసుత సౌమిత్రి వెంటరాగా అరణ్యవాసానికి బయలుదేరాడు. మాతామోహిని గేహం నుండి తిరిగి వచ్చిన భరతుడు కళావిహీనమైన నగరవీధుల్ని, చిన్నబోయిన చెన్ను తరిగి ఉన్న అంతఃపుర మందిర ప్రాంగణాల్ని చూసి విస్తుపోయాడు. మాతృదేవి కైకేయి వల్ల తన పట్టాభిషేకము, లోకోత్తర పురుషుడైన రామభద్రుని వనవాసము విని ఉగ్రుడై మాతృదేవికి తల మున్కగా చీవాట్లు పెట్టి రామాన్వేషణార్థి అయి బయలుదేరాడు. చివరకు రామును కనుగొని కూడా ఆ మహానుభావుని నిరాకృతి కారణంగా రామపాదుకులను శిరమును దాల్చి అయోధ్యానగరము చేరుకుని పాదుకులను రత్నఖచిత కనక సింహాసనముపై నిలిపి వాటికి ప్రతినిధిగా అయిష్టతతో రాజ్యపాలనకు ఉపక్రమించాడు. అది ధర్మరాజ్యం. న్యాయధర్మాలు 4 పాదాలూని నడిచే బహుచల్లని కాలం. ఒకనాడు సుమంత్రుడు రాజప్రధానోద్యోగులు భరతుని వద్దకొచ్చి, ప్రభూ, ఈ వత్సరం రైతుల వద్ద నుంచి శిస్తు ఏ విధంగా వసూలు చేయమంటారు అంటూ ప్రశ్నించాడు. భరతుడిది విని క్షణం నిరుత్తరుడయ్యాడు. చివరకు తెప్పరిల్లి, అమాత్యవర్య, ఏమిటి విపరీతం? మీకు నేను చెప్పేపాటివాడనా? కాకున్నా నేను మహారాజునని నా సలహా అడుగుతున్నారా? కాదు, నాకా అర్హత లేదు. మాతృదేవి చేసిన క్షమించరాని అపరాధానికి అన్నగారు విధించిన శిక్ష ఈ రాజ్యపాలనలో పడి అల్లాడమని. నాకెన్నడు విముక్తి లభిస్తుందో? ఆ మహానుభావుని పాదసేవ చేసే మహద్భాగ్యం ఈ నీచుడికి లేనందువల్లనే రామచంద్రుడు లేని ఈ శ్మశాన వాటికలో కొట్టుమిట్టాడుతూ ఉండవలసి వచ్చింది అని కుమిలిపోయాడు భరతుడు. సుమంత్రునికి కూడా కళ్ళ నీరు సుళ్ళు తిరిగింది. ప్రభూ, రామభద్రులు మనకందరకు పూజనీయులే. కాని వారి వనవాస కారణంగా తాత్కాలికంగా సంక్రమించిన ఈ విశాల రాజ్యభార నిర్వహణాధికారాన్ని ఔదలదాల్చి ప్రజాశ్రేయస్సును పరిరక్షించండి. తెలిసినా తెలియకపోయినా ఈ గురుతర బాధ్యతను మీ భుజస్కంధాలపై మోయగ తప్పదు. మీ నోటి నుండి వెలువడిన ప్రతి వాక్కు మాకు వేదవాక్కు. మీ ఆజ్ఞను శిరసావహించగలం, ఆజ్ఞాపించండి అన్నాడు సుమంత్రుడు. చివరకు భరతుడు గుండె దిటవపరుచుకున్నాడు. ఆజ్ఞాపించే శక్తి నాకు లేకపోయినా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా రామభద్రుడే నా చేత పలికిస్తున్నాడనే భావనలో చెబుతున్నాను. రైతుల మనుగడకు ముప్పు రాకుండా రాజోద్యోగులెల్లరూ వ్యవహరించండి. శిస్తు ప్రభుత్వమే నిర్ణయించకుండా రైతులు శక్తి కొలది ఇచ్చినంత గ్రహించడం న్యాయం. అదే శ్రేయస్కరం అనుకుంటాను. వ్యవసాయము, దాని కష్టనిష్ఠురాలు రైతులకు తెలిసినంత మనకు తెలియవనుకుంటాను. ఏమంటారు అన్నాడు భరతుడు. మీ ఇష్టానువర్తలం అంటూ సెలవు పుచ్చుకున్నారు సుమంత్రులాదిగా గల ప్రధానోద్యోగులు. భరతుడు ఉదార హృదయుడని, దీనజన పోషకుడని కొన్నాళ్లకే అయోధ్యావాసులకు అవగతమైంది. రౌతుమెత్తనైనా ముక్కాలిపై స్వారీ చేయు అశ్వాల్లాంటి మనుషులు ఈనాడే కాదు, ఆనాడు ఉన్నారు. మరి ఆ ఏడు అయోధ్యానగరంలో పాడి పంటలు వెళ్లి విరిశాయి. ప్రతి ఇల్లు పచ్చ తోరణాలతో కళకళలాడుతూ కనుల పండుగగా విలసిల్లింది. రైతుల హృదయ కుహరాలలో మోసపుటూహలు ములిచి చిలవలు పలవలుగా మహావృక్ష రూపము దాల్చినాయి. రాజు మెత్తనయ్య, పెత్తనం చెలాయించడం చేతకాని అమాయకుడు. అదిని చూసి తెలివిగా వ్యవహరించామా, బంగారపు మేడలు కట్టించొచ్చు. రైతులు రహస్య సమాలోచనలు చేసి తేల్చిన సారాంశమిది. మరునాడు రైతులు దర్బారులో హాజరయ్యారు. ప్రభూ, ఈ సంవత్సరం పంటలు పండనైతే పండాయి, కాని కోతకాలంలో తెగుళ్లు తగిలి చాలా వరకు పైరు నాశనమైంది. ఏదో వచ్చినంతవరకు ఇంటికి చేరవేశాము. దానిలో శిస్తు ఏమి కట్టాలో, మేము సంవత్సరం పొడుగునా భార్యాపిల్లలతో ఏమి తిని బ్రతకాలో అర్థం కాకుండా ఉంది. ప్రభు కృపాసముద్రుడు, కావాలంటే శిస్తు తీసివేయగలరు. కానీ మా మనసు అందుకు అంగీకరించదు. శిస్తు చెల్లిస్తాము అన్నారు. భరతుడిది విని చాలా విచారించాడు. అలాగా, పంట నాశనమైనా తిండి గింజలు శిస్తుగా చెల్లిస్తామని మీ ప్రభుభక్తిని ప్రకటించుకున్నారు. చాలు, ఈ సంవత్సరం శిస్తు ఏమీ ఇవ్వనక్కరలేదు అంటూ చెప్పాడు. ప్రధానామాత్యులు నోరు మెదపలేదు. పంటలు పండకపోలేదు, రైతులు శిస్తు ఇవ్వదలుచుకుంటే ఇవ్వగలరు.
కాని మహారాజు శిస్తు రద్దు చేసిన తర్వాత మాట్లాడడానికి ఇంకెవరికీ హక్కు లేదు అనుకున్నారు. ఆనాటి ప్రభుత్వోద్యోగులు అంతటి రాజభక్తి పరాయణులు, న్యాయమైన అన్యాయమైన రాజ వ్యతిరేకులు కారు. మరు సంవత్సరం అయోధ్యావాసులు మళ్లీ పాడి పంటలలో మునిగి తేలారు. బహు తక్కువగా ఎవరికి తోచిన శిస్తువారు ఖజానాకు జమ కట్టారు. అడిగే నాథుడు లేడు. అందరూ భరతవాక్య పాలకులు. కిమ్మనలేకపోయారు. రైతుల ఆనందానికి అవధులు లేవు. ఆశకు లోబడిన మానవుడు దాని బారి నుంచి తప్పించుకోలేడు. ఏటేటా రైతులు ప్రభుత్వానికి ద్రోహం చేస్తూ ఒక ఏడు తోచిన శిస్తు కడుతూ మరొక ఏడు శిస్తు ఎగవేస్తూ వచ్చారు. వారు నివసించే గృహాలు కొన్ని వత్సరాలకే రాజాంతఃపురముల తలదన్నునట్లుగా లేచి నిలిచినవి. భారమైన 14 నిండు సంవత్సరాల అరణ్యవాసం ముగించుకుని జానకీ సౌమిత్రి సహితుడై వాయుపుత్రుడు జాంబవంతుడు మొదలుగా గల వానర సైన్యము వెంటరాగా రామభద్రుడు అయోధ్యా నగరానికి పుష్పక విమానారూఢుడై వచ్చి చేరుకున్నాడు. హాయిగా ఊపిరి పీల్చి రాజ్యభారాన్ని అన్నగారి హస్తగతం చేసి నిశ్చింతుడైనాడు భరతుడు. వచ్చిన మరునాటి నుండి రాజ్యకార్య నిమగ్నుడైనాడు రామభద్రుడు. ఏముంది, ఆర్థికంగా అయోధ్య రాజ్యలక్ష్మి అధోగతి పాలైంది. బొక్కసం వెలితిగా వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. ఇదంతా చూడగానే చలిజ్వరం వచ్చినట్టు బాధపడ్డాడు రామచంద్రుడు. ఏ రాజ్యమైనా సగర్వంగా తల ఎత్తుకు మనగలగటానికి దాని ఆర్థిక శక్తియే హేతుభూతమవుతుంది. రామభద్రుడు ఎంతటి లీలామానుష విగ్రహుడైనా మానవలోకంలో అతను సామాన్య మానవ చక్రవర్తి. తదనుగుణంగానే అతను వ్యవహరించాలి. మరి నిర్ధనుడైన చక్రవర్తి రాజ్యపాలన సక్రమ పద్ధతిలో ఎలా కొనసాగించగలడు? అతను సర్వసమర్థుడు. రామభద్రునికి తెలియని విషయం అంటూ లేదు. వెంటనే ప్రధానోద్యోగులను రావించాడు. రాజ్యపాలన మీకు చేతకాలేదని భావించమంటారా, లేక దేశంలో న్యాయధర్మాలు రామావశిష్ట స్థితికి వచ్చాయని విచారించమంటారా? చెప్పండి, ఆర్థికంగా ప్రభుత్వం ఎందుకింత బలహీన స్థితికి వచ్చింది? దీనికంతటికీ మూల కారణమేమిటి? రుద్రరూపం ధరించి అరుణారుణ వీక్షణాలు వాళ్లపై ప్రసరిస్తూ మేఘ గంభీర స్వరంతో ప్రశ్నించాడు. ఆ గంభీర ముద్ర చూడగానే ప్రధానోద్యోగులు అచేతనలైపోయారు. ప్రభువు ఇంత కఠినంగా ప్రశ్నిస్తాడని ఎవరూ కలనైనా తలంచలేదు. ప్రధానామాత్యులు రైతుల ఆగడము, తెగువ, భరతుని మెతకతనము, తమ ప్రభువాక్య పాలన విన్నవించుకున్నారు. రామభద్రుడు సంగతి సందర్భాలు క్షణంలో క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు. ఆనాటి రేయి 2 యామములు గతించగానే మారువేషంలో అయోధ్య యావత్తు తిరిగి రైతుల సంపత్తిని, వారి ఊహలను, రాజద్రోహాన్ని అర్థం చేసుకుని తల పంకించి ఒకంత యోచించి తిరిగి అంతఃపురం చేరుకున్నాడు. ఆ మరునాడు నగరం నలుమూలలా ఇలా దండోరా వేయించబడింది. ఇందుమూలమున తెలియజేయనిదేమనగా, రేపు ఉదయమే శ్రీరామచంద్ర ప్రభువుల వారి పట్టాభిషేక మహోత్సవము అతి వైభవోపేతముగా జరిపించబడుతుంది. కాన చాతుర్వర్ణ కులజులు తగు విధముగా కానుకలు తీసుకుని రావలసింది. యుద్ధంలో ప్రభువుల వారికి అండదండలుగా నిలిచి గెలిచి విజయం సాధించిన వానర సైన్యమునకు గుమ్మడికాయ వంటకం అతి ప్రీతిపాత్రమైనది కనుక రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క గుమ్మడికాయ విధిగా రాజాజ్ఞగా భావించి తీసుకుని రావాల్సిందిగా కోరడమైనదోహో అని. అది విని రైతులు నవ్వుకున్నారు. వారి ఇళ్లపై గుమ్మడికాయలు విరగకాసి ఉన్నాయి. ఎవరు వచ్చి యాచించినా కొల్లలుగా గుమ్మడికాయలు దానం చేయవచ్చు. పిచ్చి మహారాజుకు ఖచ్చితంగా ఒక్కటే కాయ కావలసి వచ్చింది అనుకున్నారు రైతులు. నల్దిశల కారు చీకట్లతో రాత్రి ముంచుకొచ్చింది. ఊరు మాటుమణిగింది. ఎల్లరూ నిద్రాదేవి ఒడిలో ఉయ్యాలడూగుతున్నారు. అర్ధరాత్రి వేళ విచిత్రంగా కొన్ని ఆకారాలు రాజప్రసాదం నుండి బయటపడి అయోధ్య నగరంపై ఎగురుతూ, ఇళ్లపై వాలుతూ, చప్పుడు కాకుండా ఏమిటో బీభత్సం చేస్తూ తూర్పు తెలతెలవారుతూ ఉండగా అన్నీ కలిసి రాజాంతఃపురం దిక్కుగా ఎగిరిపోయాయి. తూర్పున సూర్యుడు పొద్దు పొడవకు ముందే అంతఃపురం నుంచి మంగళవాద్య ఘోషలు మిన్నుముట్టాయి. శ్రీరామచంద్రుడు పన్నీటి జలకమాడి రాజలాంఛనోపేతమైన ఉడుపులు ధరించి సభాస్థలికి చేరుకున్నాడు. పట్టాభిషేక మహోత్సవం అనుకున్నట్టు అతి వైభవంగా జరిగిపోయింది. మంత్రి సామంత దేశ విదేశాల ప్రతినిధులతో, ప్రజా సమూహంతో విశాల సభాభవనం కిటకిటలాడుతోంది. తమ ప్రభువునకు ఓపిక కొలది ప్రతివారు కానుకను చదివించి తమ జన్మ ధన్యత చెందిందని ఉప్పొంగిపోతున్నారు.
రామభద్రుడు కానుకల వైపు దృష్టి నిగిడించి చూశాడు. కాని అతనికి కావలసిన గుమ్మడికాయలు మాత్రం అందులో కానరాలేదు. వెంటనే సింహాసనం నుంచి లేచాడు. సభాసదుల మంత్రముగ్ధుల వలె చప్పుడు చేయకుండా ఆ లీలామానుష విగ్రహం వైపు చూస్తూ హఠాత్తుగా ప్రభువు లేచిన కారణమేమిటో తెలియక ఆశ్చర్య మనస్కులయ్యారు. ప్రజలు, ప్రభుత్వోద్యోగులు నాయందు ఇంత రాజభక్తిని ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఘోర రాక్షస సంగ్రామంలో ఎనలేని శౌర్య ప్రతాపాలు ప్రదర్శించి నాకు విజయం చేకూర్చిన వానర సైన్యానికి ప్రీతికరమైన గుమ్మడికాయలు ఇందుకు కనిపించడం లేదు. చాలా శోచనీయమైన విషయం. ఇది ప్రధాన విషయంగా పరిగణించమని చాటింపు కూడా వేయించబడింది. మరి రైతుల అలక్ష్యానికి హేతువేమిటో అనూహ్యం. వారు శాసనోల్లంఘన చేశారు. ప్రప్రథమ నిందితులైన ఈ రైతులకు న్యాయశాస్త్ర దృష్ట్యా ఏ దండన విధించాలో ఈ సభలోనే నిర్ణయించబడుతుంది అన్నాడు శ్రీరామచంద్రుడు గంభీరంగా. ఏమి ఉపద్రవం వచ్చి పడుతుందోనని అరచేత ప్రాణాలు పెట్టుకున్న రైతులు ఇది వినగానే గడగడలాడిపోయారు. వారంతా వినయంగా చేతులు కట్టుకుని ముందుకు వచ్చి, మహాప్రభూ, మా వల్ల ఏమాత్రం దోషం లేదు. విరగకాచి ఉన్న గుమ్మడికాయలు విచిత్రంగా తెల్లవారేసరికి మచ్చుకు కూడా కాయ కూడా లేకుండా ధ్వంసమైపోయాయి. ఎక్కడైనా వెదికి తీసుకువద్దామన్నా దేశమే కొడ్డిపోయింది ప్రభు. ఒక్క రాత్రిలో ఇంతటి అల్లకల్లోలం ఎలా జరిగిందో ఊహించ శక్యం కాకుండా ఉంది. మన్నించండి. కావలిస్తే ప్రభువులకు గుమ్మడికాయతో సరితూకగల బంగారమైన ఇవ్వగలం. కానీ గుమ్మడికాయలే తీసుకురావడం మా వల్ల కాదు. ఆ తర్వాత ప్రభువులు ఏ శిక్ష విధించినా సరే ధనగర్వాన్ని ప్రదర్శిస్తూ ఎంతో దర్పంతో అన్నారు. ఏమిటి, గుమ్మడికాయతో సరితూకగల బంగారాన్ని ఇవ్వగలరా అన్నాడు రామభద్రుడు ఆశ్చర్యంతో. చిత్తం, ఇవ్వగలం. లేనట్లయితే మీరు విధించే శిక్షకు పాత్రుడం అన్నారు. అయితే సరే, అలాగే ఇవ్వండి. ఆ ధనంతో ప్రపంచంలో ఎక్కడున్నా సరే గుమ్మడికాయలను తెప్పిస్తాం. ఒక్క ముఖ్య విషయం, గుమ్మడికాయ బరువుకు ఆవగింజంత బంగారం కూడా తగ్గకూడదు. గుర్తుంచుకోండి అన్నాడు రామచంద్రుడు. బంగారాన్ని మణుగును కొద్దీ దాచి ఉంచిన రైతులు ప్రభువు అంగీకరించినందుకు సంతోషిస్తూ ఇళ్లకు పరిగెత్తారు. అంతఃపురోద్యానంలో పండిన ఒక గుమ్మడికాయను, విశాలమైన త్రాసును తెచ్చి సభాభవన మధ్యంలో అమర్చారు భటులు. రైతులు తమ తమ బంగారాన్ని పట్టించుకు వచ్చారు. త్రాసులో ఒకవైపు గుమ్మడికాయ ఉన్నది. ఒక రైతు తన వంతు బంగారాన్ని త్రాసులో వేశాడు. వేషమెత్తు కూడా త్రాసు చెలించలేదు. ఇక చెప్పేదే ఉంది. ఈశ్వరాంశ సంభూతుడైన వాయుపుత్రుడు గుమ్మడికాయలో ప్రవేశించాడాయే. ఇంకేం కదులుతుంది? ఒక్క రైతు కాదు, అయోధ్యలోని రైతులందరూ తమ తమ బంగారాన్ని అంతటిని తెచ్చి త్రాసులో వేశారు. సంపద యావత్తూ కరిగించి తెచ్చిపడేశారు. కానీ త్రాసు కదలనట్టుగా భీష్మించి కూర్చుంది. రైతులంతా కలిసి కనీసం ఒక్క గుమ్మడికాయ బరువుకు తగిన బంగారమైనా ఇద్దామని సాయశక్తులా ప్రయత్నం చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. రైతులు ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. చివరికి చేయగలిగిందేమీ లేక వినయంగా చేతులు జోడించి, ప్రభూ, ఇక మా వద్ద పూచిక పుల్ల కూడా లేదు. మణుగుల కొద్దీ తెచ్చి తూచినా లాభం లేకపోయింది. చూడగా ఇదంతా ఏదో మాయగా ఉంది. ఇక మా వల్ల కాదు అన్నారు. రామభద్రునికి కోపం ముంచుకొచ్చింది. అవును, ఇది మీ వల్ల కాదు. రాజద్రోహం చేయడం మీ వల్ల అవుతుంది. ధర్మపధాన నడిచే సామ్రాజ్యానికి కళంకం ఆపాదించడం మీ వల్లనవుతుంది. ధనమధాంధతలో కన్ను మిన్ను గానక రాచమర్యాదనే రచ్చకెక్కించడం మీ వల్ల అవుతుంది. అధర్మవర్తనలారా, రాజ్యలక్ష్మి గౌరవ ప్రతిష్టలకే ముప్పు తెచ్చారు. ఇది మొదటి తప్పితంగా భావించి ఇంతటితో మిమ్మల్ని క్షమించి విడిచిపెడుతున్నాము. ఇక ముందు బుద్ధిగా మెలగండి, పొండి అంటూ ఆజ్ఞాపించాడు. ఆ తరువాత సభాసదులను ఉద్దేశించి, అవకాశం దొరికిందని అధర్మానికి పూనుకోవద్దు. ధర్మనిరతులై నీతి మార్గాన్ని అనుసరించండి. నా పాలనలో ధర్మం వర్ధిల్లుతుంది. న్యాయం వర్ణభేదం లేకుండా పాటించబడుతుంది. నీతి, న్యాయ, ధర్మాలు కొనసాగినంతకాలం సామ్రాజ్యం అవిచ్ఛిన్నంగా వెలుగొందుతుంది అంటూ శ్రీరామచంద్రుడు ఆనాటికి సభ చాలించి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. మీరింతవరకు రామరాజ్యం కథ విన్నారు. రచన శ్రీ సింగంపల్లి అప్పారావు. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. ఈ కథ ఆంధ్రపత్రిక 1957వ సంవత్సరం జూలై 10వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే
ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి